ఇంటికి ఎప్పుడు? నేను ఇప్పుడే పద పొద్దు నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే కదా ఉన్నావు. పద వెళ్దాం. ఏమి రావా? నువ్వు కిందకి రావా? ఎవరు తీసుకొస్తారు అప్పుడు? అప్పుడు ఎట్లాగా? నేను కూడా రాను, మళ్ళా నేను వెళ్ళిపోతే కిందకి వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళిపోతే ఎవరు తీసుకొస్తారు? నువ్వు కిందకి ఎట్టొస్తావు? దూకి రావు, నాకు తెలుసు. కిందకి నువ్వు ఎట్టొస్తావు? ఎవరు తీసుకొస్తారు? అమ్మమ్మ తీసుకొని రాదు, తాతయ్య తీసుకొని రాడు. అవును, నేను కూడా తీసుకురాను. మధ్యలో హాయ్ ఫ్రెండ్స్ ఎందుకు గుర్తుకొచ్చారు? నీకు హాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఎందుకు గుర్తుకొచ్చారు? ఎవరున్నారు హాయ్ ఫ్రెండ్స్? అమ్మా, మీ ఫ్రెండ్స్ పేర్లు చెప్పమ్మా. ఎక్కడుంటావా? నువ్వు పడుకోవా? కిందకి వచ్చి పడుకోవా? ఎప్పుడా? దోమలు వచ్చేస్తున్నాయి, రా పోదాం. 2 రోజుల నుంచి పడుకోవట్లేదు ఫ్రెండ్స్. వాళ్ళ అమ్మ దగ్గర కూడా, మా దగ్గర ఉంటుంది, అమ్మమ్మ దగ్గర, తాతయ్య దగ్గర అని. వాళ్ళ అమ్మ వచ్చి పిలిస్తే కూడా వెళ్ళట్లేదు. ఆఫీస్ నుంచి రాగానే వచ్చింది, రానని చెప్తుంది. ఇంకా మాట్లాడను, రావద్దు కిందకి అసలు. రావా? ఇంకా కిందకి రావు. ఇంకా నువ్వు కిందకి వచ్చావంటే దెబ్బలు పడతాయి. ఇంకా నేను తలుపేసేస్తా. అలసిపోయిందంట ఆమె ఆడి ఆడి. నువ్వు కిందకి వచ్చావంటే నేను కాదు, ఫోన్ చూస్తే హాయ్ ఫ్రెండ్స్. నేను కిందకి వెళ్ళిపోతే తలుపేసేస్తారా? నేను వీలైతే మా చిన్ను కూడా ఒక ఛానల్ పెట్టేస్తుంది ఫ్రెండ్స్. ఫోన్ ఒకటి కొనిచ్చేస్తే అమ్మాయికి ఛానల్ ఓపెన్ చేస్తుంది. నేను చెప్పేది నువ్వు కిందకి వచ్చావనుకో, నేను తలుపు తీను, తలుపేసేస్తా. అప్పుడు ఎట్లా చేస్తావు? నేను రానిని, నీకు బువ్వ పెట్టను, పాలిని, ఏం పెట్టను. వెళ్ళిపోయేదా? చూడండి, వాళ్ళ అమ్మని వెళ్ళిపోమ్మని చెప్తుంది. వెళ్ళిపోతున్నా. పొద్దున్న నుంచి సాయంత్రం రాత్రి దాకా ఇక్కడే ఉంటుంది అమ్మమ్మ తాతయ్య దగ్గర. ఇప్పుడు వచ్చి అడిగితే కూడా సండే అని రాని పొమ్మని చెప్తుంది. అటు చూస్తున్నా, అటు చూస్తే సరే రావద్దు, నేను వెళ్తున్నావు. వెళ్తున్నారంటే ఫ్రెండ్స్ అంటే ఏడుస్తా వచ్చేదాన్ని. ఇప్పుడేందో మాట్లాడబాకోను. ఏం చిన్న వెళ్ళవా? నేను కూడా నిన్ను బయటికి నెట్టి తలిపేస్తా. నేను కూడా వెళ్ళిపో. అప్పుడు ఎక్కడికి వెళ్తావు అమ్మా? మీ అమ్మ తలిపేసేస్తుంది, నేను తలిపేస్తా. అప్పుడు ఎవరింటికి వెళ్తావు?